ఈరోజు దేవుని వాగ్దానం 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని మొర పెట్టినట్లయితే తప్పక భయభక్తులు కలిగి తన యందు భయభక్తులు కల వారి కోరిక ఆయన నెరవేర్చును, ఆయన వారి మొర ఆలకించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఆయన తప్పకుండా మీ జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్మి దేవుని సన్నిధిలో ముందుకు సాగినట్లయితే దేవుడు మీ కోరికను తీర్చి, మీ యొక్క ప్రతి అవసరతలను తీర్చి, మీ మొర ఆలకించి మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని కాపాడును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, తన యందు భయభక్తులు గల వారి కోరిక మీరు నెరవేరుస్తానని సెలవిచ్చిన దేవుడు, నీ యందు భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి, సూచక క్రియలు జరిగించండి, మేలులు జరిగించండి. వారి జీవితంలో ఏ సమస్యతో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో తండ్రి, ఏ యొక్క స్తోత్రం ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నారో వారి యొక్క ప్రతి కోరికను మీరు తీర్చి వారి జీవితంలో తండ్రి వారి మొర ఆలకించి వారిని రక్షించండి. ఆపదలో నుండి వారిని విడిపించండి. వారి మొరను మీరు ఆలకించండి. వారి ప్రతి సమస్య నుండి విడిపించండి. పరిశుద్ధ ఆత్మదేవ, ఇప్పుడే ప్రతి ఒక్కరికి నాయన నీ అందు భయమును భక్తిని అనుగ్రహించి దేవ ఆత్మ సంబంధమైన కోరికను కోరుకునే వారిగా ప్రతి ఒక్కరు జీవించుటకు సహాయమును చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.